హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇప్పుడు మనం జాతక కథల సిరీస్లో దానహీనుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయ్యుండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్న సత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాల్లో భారీగా దాన ధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క సత్రంలో దాదాపు ₹1,00,000 చొప్పున ఖర్చు అవుతూ ఉండేది. ఈ అన్న సత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్ర పదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడల్లోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుకంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మత్సరికోశీయుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మూయించి భవనాలను ఏకంగా తగలబెట్టించాడు. తన పూర్వీకులు కేవలం మూఢులై డబ్బంతా దాన ధర్మాల్లో నష్టపరిచారని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బేదా బిక్కీ జనం మత్సరికోశీయుడు ఇంటి ముందు మూగి, బాబు, ధర్మం మానకండి, సత్రాలు మూయకండి అని ఆక్రోశించారు. మత్సరికోశీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు. మత్సరికోశీయుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రులలాగానే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరగడు. తాను ఎన్నడూ కడుపు నిండా తిని ఎరగడు సరికదా, తన భార్యా బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాదు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులి మజ్జిగ తాగేవాడు. నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్క చిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాడు. ఒకనాడు ఈ పిసినికొట్టు రాజసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంటబెట్టుకుపోదామని వారింటికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్యా పిల్లలు విస్తళ్ళ ముందు కూర్చొని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయన్ను కూడా చక్కెర పొంగలి తినడానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లిపాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి మత్సరికోశీయుడు, నాకు ఆకలిగా లేదు, నేను ఇంతకు ముందే కడుపు నిండా తినివచ్చాను, మీరు కానివ్వండి అన్నాడు. కానీ ఆ క్షణం నుంచి మత్సరికోశీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకుంది. కానీ ఇంట్లో వండిస్తే తనతో పాటు చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయట పెట్టకుండా లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేం, నే బానే ఉన్నా అన్నాడాయన. కానీ భార్య వదిలిపెట్టకుండా అసలు సంగతి మొత్తం తెలుసుకుంది. అంతా విని ఆమె, మనమేమైనా దరిద్రులమా? చక్కెర పొంగలి కోసం నువ్వు మనోవ్యాధి పడాలా? కాశీనగరంలో ఉన్న జనాభా అంతటికీ చక్కెర పొంగలి వండిస్తాను అన్నది. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే. అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరందరికీ చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అన్నాడు పిసినిగొట్టు. కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దామన్నది భార్య. వారందరితోటి నీకేంటి అన్నాడు భర్త. అయితే కనీసం మన ఇంటిల్లిపాదికి పొంగలి వండుతానంది భార్య. వీల్లేదన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్యలో నువ్వు దేనికి అన్నాడు భర్త. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరే అన్నది భార్య. అసలు ఇంట్లో వండడానికి వీల్లేదు. ఇంత బియ్యం, పాలు, నెయ్యి, తేనె నా చేతికివ్వు,
వంట పాత్రలు కూడా ఇవ్వు. నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిస చేత మోయించుకొని మత్సరి కోసీయుడు తన నెత్తిన ముసుగు కప్పుకొని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నదీ తీరాన ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరు చేత వంట కట్టెలు నీరు తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు. ఒరే, ఎవరైనా దారి వెంట వస్తుంటే నాకు తెలియచే. నీతో నాకు పని ఉంటే నేనే కేక వేస్తాను. నేను పిలిస్తే గాని రాకు అని వాడితో అన్నాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన మత్సరి కోసీయుని గురించి తెలుసుకున్నాడు. పంచశికుడి దాకా అందరూ దాన ధర్మాలు చేసి దేవత్వం పొందితే పంచశికుడి కొడుకు పిసినిగొట్టయ్యి వంశాచారాన్ని మంట కలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినడానికి అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేనిప్పుడు వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకొని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశికుణ్ణి పిలిపించి వారితో తాను చేయదలిచిన పని గురించి చెప్పాడు. తర్వాత ఇంద్రుడు ఒక ముసలివాడి వేషం ధరించి మత్సరి కోసీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళాడు. ఇదిగో కాశీకి దారేటు అని అడిగాడు. కాశీకి దారి తెలీదా నీకు? ఇటుకేసి వస్తున్నావేంటి? పో అవతలకి అని మత్సరి కోసీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు? చక్కెర పొంగలి చేస్తున్నావుగా, ఏదో సంతర్పణ చేస్తున్నావు కాబోలు. వాళ్ళతో పాటు నేను కూడా పంక్తిలో కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పద పద అని మత్సర కోసీయుడు అతన్ని అదిలించాడు. ఎందుకు నాయనా అంత కోపించుకుంటావు? అభ్యాగతిని, నీతో పాటు ఆ వండిందేదో పెడితే ఇంత పుణ్యమే కాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను. ఇది నాకే చాలదు. నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను. ఇందులో మళ్ళీ నీకు ముష్టే, అదేం కుదరదు అన్నాడు మత్సరి కోసీయుడు. కొంచెంలో కొంచెమే దానం చేయి, ఎక్కువ అంటే ఎక్కువ దానం చేయి. ఒంటరిగా ఎప్పుడూ తినకూడదు. దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరికి మత్సరి కోసీయుడు, సరే అలా కూర్చో, నీకు కూడా కొంచెం చక్కెర పొంగలు పెడతాను అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా ముసలివాడి వేషం ధరించి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూర్చోమనక మత్సరి కోసీయుడికి తప్పలేదు. తరువాత సూర్యుడు, మాతలి, పంచశికుడు కూడా ముసలివారి వేషాల్లో వచ్చి తిష్ట వేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది. వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు మత్సరి కోసీయుడు. వారందరూ చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంత ఆకులు వచ్చాయి. ఇంత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాల్లా చిన్నవి తెచ్చుకోండి అన్నాడు మత్సరి కోసీయుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నా అవి పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. మత్సరి కోసీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశికుడు కుక్క రూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టకపోయాడు. మత్సర కోసీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కానీ ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చేయి కడుక్కోవడానికి కాసిని నీరు తెచ్చిపెట్టండి అని ఆయన ముసలివారిని కోరాడు. వారు నిర్మోహమాటంగా మేం తీసుకురాం అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రం విశ్వాసం లేదా అని మత్సర కోసీయుడు వారిని అడిగాడు. వారు ససేమిరా తీసుకురామన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీరు తెచ్చుకుంటాను అంటూ మత్సర కోసీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే ఒక చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. మత్సరి కోసీయుడికి కోపం వచ్చింది. ఒక కర్ర తీసుకొని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మత్సర కోసీయుడినే తరంసాగింది. కానీ క్షణక్షణానికి రంగులు మార్చుతూ కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనబడింది. మత్సర కోసీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతను ఆ ముసలివారిని, బాబు, ఈ గుర్రం బారి నుంచి నన్ను రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజస్వరూపాలతో గాల్లోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కాదు, దేవతలు. మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు మత్సరి కోసీయుడు. మేము మీ పితృదేవతలం. మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాం. నువ్వు లోభివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పేందుకు మేమందరం వచ్చాం.
ఇంటికి వెళ్ళు, దాన ధర్మాలు చెయ్యి, మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. దీంతో మత్సరి కోశీయుడి బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.